131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ గురించి కొద్దిసేపు చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఈ ఇష్యూను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్ అశాస్త్రీయమన్నారు. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకమని చెప్పారు. ఉత్తరాది సౌత్ గ్యాప్ సృష్టించే యత్నం ఇదని, ఇలాంటి ఫార్ములాలు రాష్ట్రాల మధ్య అసమానతలు పెంచుతుందన్నారు. కొత్తగా ఆర్థిక వాటాను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, ఇదో పొలిటికల్ స్టంట్ అంటూ లోక్సభలో కౌంటర్ చేశారు. హైబ్రిడ్ మోడల్తో అభివృద్ధి రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, సంపద సృష్టించే రాష్ట్రాలకు అన్యాయం జరగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని సీట్లు పెంచినా 50-50 గ్రోత్ ఫార్ములా పెట్టాలని, న్యాయబద్ధమైన ఫార్ములా ఇదనన్నారు. ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా చర్చ సందర్భంగా లోక్సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ గురించి అయితే కొద్దిసేపు చర్చ జరిగింది. అయితే దీనిపై అటు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఇటు ఈ ఇష్యూను కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిన హైబ్రిడ్ మోడల్ అశాస్త్రీయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా రికార్డుల నుంచి తొలగించాలంటూ అటు పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటికే డిమాండ్ చేశారు. మరో పక్కన అటు తెలంగాణ విభజనను పాకిస్తాన్ తో పోల్చడంపై కూడా హరీష్ రావు కవిత కూడా మండిపడుతున్నారు. దీనిపై బీజేపీ ఎంపీలు కూడా స్పందించాలి. తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు, లేదంటే వారి పదవులకు రాజీనామా చేయాలంటూ ఒక పక్కనైతే కవిత కూడా కౌంటర్ వేస్తున్నారు. ఇక ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకమని చెప్పారు అటు తేజస్వి. ఇక ఉత్తరాది సౌత్ గ్యాప్ సృష్టించే యత్నమిదని, ఇలాంటి ఫార్ములాలు రాష్ట్రాల మధ్య అసమానతలు పెంచుతుందంటూ చెప్పుకొచ్చారు. కొత్తగా ఆర్థిక వాటాను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని, ఇదో పొలిటికల్ స్టంట్ అంటూ లోక్సభలో కౌంటర్ చేశారు. ఇక హైబ్రిడ్ మోడల్ తో అభివృద్ధి రాష్ట్రాలకు మేలు జరుగుతుందని, సంపద సృష్టించే రాష్ట్రాలకు అన్యాయం జరగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని సీట్లు పెంచినా కూడా 50-50 గ్రోత్ ఫార్ములా పెట్టాలని, న్యాయబద్ధమైన ఫార్ములా అంటూ ఇది చెప్పుకొచ్చారు. దీనిని కూడా వ్యతిరేకిస్తూ తేజస్వి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. సో ఇప్పటికే ఇటు ఎంపీలు వరుసగా కూడా స్పందిస్తున్నారు. మరో పక్కన అటు నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కూడా హరీష్ రావు కూడా స్పందించారు. వెంటనే తేజస్వి క్షమాపణ చెప్పాలి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్న బీజేపీలు ఎంపీలు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకు వారిందుకు సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణలో వేసిన ఓట్లతోనే వారి గెలిచి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఒక ఏదైతే పాకిస్తాన్ తో కూడా తెలంగాణ విభజనను పోల్చడం ఇది వివాదానికి దారితీస్తుందనే చెప్పాలి. మరి దీనిపై ఎవరు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. బ్రేకింగ్ న్యూస్. డీలిమిటేషన్ పై ప్రతిపక్షాలు అనవసర రాదంతం చేస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గత 3 రోజులుగా విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏమాత్రం అన్యాయం జరుగుతుందనే అనుమానం ఉన్నా తాను స్వయంగా బిల్లును వ్యతిరేకించేవాడనన్నారు తేజస్వి సూర్య. Misleading and propaganda by certain members of the opposition in the most irresponsible, anarchic fashion to mislead the people in the south of India. Let me make it very clear. If at all there was anything, even an ounce of injustice that the proposals that the government has brought to the parliament, even if there was an ounce of injustice to the south of India, I as a proud Kannadiga would have been the first to oppose such kind of a proposal. I have gone through the proposal that the government of India has brought, the Modi government has brought. I am saying this not as a member of the BJP, but I am saying this after thoroughly examining all the 3 proposals, that other than the practical
proposal that the Modi government has brought for delimitation of seats in the country, the south of India and the smaller states of India that have controlled our population, we could not have got a better deal than this. This is the best deal that the Narendra Modi government has provided. Very brief.